హాయ్! హలో! వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అదేంటి వాయిస్ ఓవర్‌కి వీడియోలో మాట్లాడుతున్న దానికి సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఏమైందంటే నేను చూసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో గుళ్ళో సాంగ్స్ పెట్టారు. డెవోషనల్ సాంగ్స్. అవి రికార్డ్ అయ్యాయి. నేను అలాగే అప్లోడ్ చేశాననుకోండి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అందుకే ఇంకా కూర్చొని ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే వాయిస్ అన్నది సెట్ అవ్వలేదు. వీడియోలో ఉన్నదానికి నేను మాట్లాడుతున్న దానికి. ఏమీ అనుకోకండి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి. అండ్ ఇంకా ఆ రోజైతే కొంచెం తొందరగానే లేచేసాము. మా హస్బెండ్ అయితే 4:30 కల్లా లేచారు. నేనైతే 5:30 కల్లా లేచాను. ఎందుకంటే సన్‌రైజ్ చూడాలని చెప్పి. నిన్న ఈవినింగ్ సన్‌సెట్ చూడాలి అని అనుకున్నాం గానీ, మేము వేరే ప్లేస్‌లు అవన్నీ చూడడానికి వెళ్ళాం కదా! సో, ఇంకా లేట్ అయిపోయింది. సన్‌సెట్ చూడలేకపోయాము. మిస్ అయిపోయాము. అందుకే ఇంక ఈరోజు మార్నింగే లేచేసామనమాట. అంటే అట్‌లీస్ట్ సన్‌రైజ్ అన్నా చూద్దాము అని చెప్పి, ఇంకా లేచిన వెంటనే విండో దగ్గర చైర్స్ ఏసుకొని వెయిట్ చేస్తూ కూర్చున్నామనమాట. అంటే హోటల్ వాళ్ళని కూడా అడిగాం మేము. అంటే విండోలోకి బాగా కనిపిస్తుందా అని. వాళ్ళేమన్నారంటే కనిపిస్తుంది. ఒకవేళ మీకు సరిగ్గా కనిపించకపోతే 7th ఫ్లోర్‌కెళ్ళండి. అక్కడ ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందన్నారు. చూద్దాం ఫస్ట్ ఇక్కడ కనిపించకపోతే ఇంకా 7th ఫ్లోర్‌కెళ్దాం అన్నట్టు అనుకున్నాము. మాలాగా ఎవరైతే సీ వ్యూ రూమ్స్ తీసుకున్నారో వాళ్ళంతా బయటకొచ్చి బాల్కనీలో చైర్స్ ఏసుకొని నిలబడి అలా చూస్తున్నారనమాట. అందుకే మీకక్కడ వీడియో యాడ్ చేశాను చూడండి. అండ్ కొంతమందైతే సముద్రంలోకి అట్లా కట్టలాగా వేశారు గదా! సో, అక్కడికి వెళ్లి కూర్చున్నారు. చాలా సేపటి నుంచి వాళ్ళు గూడా వెయిట్ జేస్తున్నారు సన్‌రైజ్ కోసము. సో, ఇంక దీన్ని బట్టే మీకు తెలిసుండాలి కన్యాకుమారిలో సన్‌సెట్ గానీ, సన్‌రైజ్ గానీ ఎంత ఫేమస్ ఏంటి అన్నది. మేమైతే చాలా సేపటి నుంచే వెయిట్ జేస్తున్నాం. అంటే మార్నింగ్ మా హస్బెండ్ అయితే 4:30 నుంచి వెయిట్ జేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అలా అవుతుంది. ఇప్పటి వరకైతే ఇంకా సన్‌రైజ్ స్టార్ట్ అవ్వలేదు. కొంచెం డౌట్‌గా ఉంది నాకైతే ఈరోజు సన్‌రైజ్ వస్తుందా? రాదా? అని. ఇంకా చాలా సేపు నుంచి వెయిట్ చేశాను కదా! ఇంకా ఎలాగో రూమ్‌లో కెటిల్ అండ్ షుగర్, మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్ అన్నీ ఉన్నాయి. కాఫీ అన్నా ప్రిపేర్ చేద్దామని చెప్పి నేనైతే వచ్చాను. అంటే ఆరాంగా కాఫీ చేసుకొని చైర్స్‌లో కూర్చొని వ్యూ చూసుకుంటా సన్‌రైజ్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బుడ్డికి చూడండి. షిప్పు షాప్ కాదు నాన్న. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. సన్‌రైజ్ వస్తుందేమని ఇక్కడే కూర్చొని ఉన్నాము చైర్స్ వేసుకొని. కానీ కనిపించలేదు. ఎక్కువ క్లౌడ్స్ ఉన్నాయి ఈరోజు. అందుకే సో దానివల్ల కనిపించలేదు అనుకుంటా. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా రిటర్న్ వచ్చేస్తున్నారు. అండ్ ఎదురుగా అపార్ట్మెంట్లో చాలాసేపు నుంచి వాళ్ళు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఇప్పుడే లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇంకా కనిపించేటట్టు లేదు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి దగ్గరలోనే ఇంకా ఏంటి కుమారి అమ్మవారి టెంపుల్ ఉంది. అది నిన్న మేము చూసుకోలేదు. త్రివేణి సంగమం అండ్ కొంచెం చోట పిల్లలు అలా వాటర్లో దిగి ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉందంట. అక్కడికి వెళ్తాము. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చూడాలి. ఫస్ట్ వచ్చేసి ఈ 3 ప్లేసెస్ అన్నీ చూసుకొని వస్తాము. అండ్ ఇంకా మేము కూడా రెడీ అయిపోతాం. బాయ్ చెప్పచ్చు. బాయ్. ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా మేము కూడా రెడీ అవుతాం. వెళ్దామా టెంపుల్కి? గుడికి వెళ్దామా? ఎట్లా మొక్కుంటాం గుళ్ళు?
ఎట్లా ముక్కునేది గుళ్ళో? ఎట్లా గోయిందంటావా? ఏం మొక్కుంటావు? ఏమని మొక్కుంటావు? దాని మీదకి పోతావా? ఏమని మొక్కుంటావు? చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్స్ కావాలి, అట్లా ఐస్ క్రీమ్ కావాలి మొక్కుంటావా? బాగా చదువుకోను. అచ్చమ్మా డ్రెస్ బాగుందమ్మా. అయ్యో దుండు నాన్న రైట్. అండ్ ఇంకా రెడీ అయిపోయాము, టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. మేము బుక్ చేసుకున్న హోటల్లోనే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట. చాలా రకాలే ఉన్నాయి. ఇన్ని రకాలు తినడం కంటే చూస్తూనే కడుపు నిండిపోతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటే నేను ఎక్కువ తినలేను, తక్కువ ఉంటేనే కొంచెం ఎక్కువ తినడానికి ట్రై చేస్తానన్నమాట. జస్ట్ అలా ఏమేమి ఉన్నాయో చెప్తాను. స్టార్టింగ్లో చూసారు కదా, బ్రెడ్ టోస్ట్ అండ్ స్వీట్ పొంగల్, కేసరీబాదు, వడలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇడ్లీలోకి ఒక 3 వెరైటీస్ ఆఫ్ చట్నీ, అలాగే ఇంకా ఉప్మా కూడా ఉంది. ఉప్మాలో కూడా ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. అంటే రవ్వ ఉప్మా, గోధుమ ఉప్మా, సేమియా ఉప్మా, అండ్ పూరి, చపాతి, దోశ కూడా ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. అంటే ఆనియన్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇలా చాలానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సగ్గుబియ్యంతో ఏదో చేశారనమాట, అది కూడా ఉంది. కావాలనుకుంటే ఎగ్ కూడా తినొచ్చు, ఎగ్ కూడా ఉంది. బట్ మేమైతే ఎగ్ తీసుకోలేదు, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా, అందుకు ఎగ్ తినలేదు. కాఫీ, టీ, ఫ్రూట్ సలాడు, ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. మేమైతే ఇంకా అది కొంచెం అయితే పెట్టుకుంటున్నాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో తెలీదు, అందుకని అన్నీ కొద్దిగా పెట్టుకుంటున్నాము. నేనైతే అస్సలు ఎక్కువ తినలేకపోయాను, కొంచెం మాత్రమే తిన్నాను నేనైతే. సో ఇంకా కొద్దిగా లైట్గా టిఫిన్ అయితే చేసేసి ఆ తర్వాత ఇంకా కాఫీ తాగేసి బయలుదేరాము అనమాట. ఇవన్నీ వెరైటీసే చూస్తున్నారు కదా. అండ్ రైస్ ఐటమ్ కూడా ఉంది, అంటే చిత్రాన్నం, పోహా, ఇవన్నీ ఉన్నాయి. ఎట్లుంది? ఆప్షన్లు చాలా ఉన్నాయి కదా. మనమే లాస్ట్. అవునా? అందరూ అప్పుడు వచ్చినారు. సో ఇంకా టిఫిన్ తినేసి ఇంకా కుమారమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నిన్న మేము షిప్ ఎక్కడానికి వెళ్ళాం కదా, సేమ్ అదే రూట్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట కుమారమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే. అండ్ షిప్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్లో అంతా నిలబడ్డారు కదా క్యూలో, వీళ్ళంతా షిప్ ఎక్కడానికి నిలబడ్డారనమాట. చాలా క్యూవే ఉంది. అసలు నిన్న ఇంత లేదు, నిన్న జస్ట్ ఇంకా ఆర్చ్ ఉంది కదా, అక్కడికి కూడా లేరు, జస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర వరకే ఉన్నారనమాట క్రౌడ్. బట్ ఈరోజు మాత్రం అసలు కంప్లీట్గా ఆర్చ్ దగ్గర నుంచి ఇంకా పూర్తి చాలా క్రౌడ్ ఉంది. అంటే రోడ్లో వరకు నిలబడ్డారు, చాలా టైమే పట్టేటట్టుంది. ఇలాంటప్పుడు 300 రూపీస్ టికెట్ తీసుకుంటే వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు అంతసేపు ఆ క్యూలో నిలబడుకుంటా ఉండడం అంటే కష్టం కదా. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, దర్శనం కూడా అయిపోయింది, ఇంకా బయటకు వస్తున్నాము. టికెట్ తీసుకున్నాం మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు, అందుకు కొంచెం తొందరగా అయిపోయింది. అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది. అండ్ టెంపుల్లో షర్ట్ అలా ఏం వేసుకోకూడదు, తీసేయాలన్నమాట. కెమెరా అలో లేదు కాబట్టి నేను లోపల ఏం షూట్ చేయలేకపోయాను. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరికీ కలిపి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము, అంటే గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా త్రివేణి సంగమం, అలాగే ఇంకా పిల్లలు కాసేపు సముద్రంలో దిగి ఆడుకుంటారు కదా అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే ఒక సపరేట్గా ఒక దారి ఉంది, ఆ రూట్లోనే వెళ్ళొచ్చు అనమాట ఇవన్నీ చూడడానికి. ఇంకా సో మేము కూడా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక చిన్న గణపతి టెంపుల్ ఉంటే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అనమాట, చాలా చిన్నదేను.
సో మార్నింగే కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా షాప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇంకా మేమైతే ఇంకా పిల్లలు సముద్రంలో దిగి ఆడుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. అసలు మా పిల్లలు అయితే ఆగట్లేదు, పరిగెత్తుతున్నారు. నేనైతే కొంచెం నిదానంగా ఎక్కడైతే వ్యూ బాగుందో అక్కడ ఆగి వీడియోస్ తీసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా కొంచెం లేట్గా వెళ్తున్నానమాట. అసలు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అసలు వాటర్లో దిగి అసలు వెళ్దామంటే రావట్లేదు. ఇంకా కాసేపు ఉందాము, ఇక్కడే ఉందాము అంటున్నారనమాట. అసలు ఇక్కడ అలలు కూడా చాలా హెవీగానే ఉన్నాయి. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బట్ కొంచెం ప్లేసే ఉంది. ఏమున్నా ఆ కొంచెం ప్లేస్లోనే దిగి వాటర్లో ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా హెవీగా అలలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు బయట కూర్చొని ఆడుకుంటుంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వాటర్ లోపలికి తీసుకెళ్ళాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. బట్ షార్ట్ అలా ఏం తెచ్చుకోలేదన్నమాట. సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే బయట షాప్స్ ఉన్నాయి, వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నట్టు అన్నారు. సో ఇంకా వెళ్ళి తర్వాత ఇంకా కొనుక్కొని వచ్చి కాసేపు తను కూడా పిల్లలతో ఆడుకొని ఎంజాయ్ చేశారనమాట. నేను జస్ట్ కామ్గా ఇంకా కూర్చొని ఆ వ్యూ చూసుకుంటా, ఆ అలల సౌండ్ వినుకుంటా ఎంజాయ్ చేశాననమాట. నేనైతే వాటర్లోకి అయితే దిగలేదు. జస్ట్ కొన్ని వీడియోస్ కోసం, ఫొటోస్ కోసం అయితే అలా వెళ్ళాను. కానీ అదే పనిగా వాటర్లోకి అయితే వెళ్ళలేదనమాట. చూసారు కదా, అసలు కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు అలా కూడా ఉన్నారు. ఎక్కువ మరీ లోపలికి వెళ్తుంటే చెప్తున్నారనమాట, వెళ్ళకండి, బయటే ఆడుకోండి అన్నట్టు చెప్తున్నారు. అంటే అంత సేఫ్ కాదు కదా, లోపలికి వెళ్ళినా కూడా మంచిది కాదు కదా. సో ఇంకా రూమ్కి వెళ్ళేటప్పుడు పిల్లల కోసం అయితే కొన్ని బొమ్మలు తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పైసీ ఐటమ్స్ తక్కువ రేటు, అంటే చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివి అనమాట. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము, అంటే రిటర్న్ వస్తున్నాం అనమాట బెంగళూరుకి. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.